హాయ్! హలో! ఈరోజు మరో కంటెంట్‌తో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఆ కంటెంట్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వాచ్ చేసేయండి మరి. ఆ కంటెంట్ ఏంటి అంటే, నిన్ను అందరూ రాజులా చూడాలి అంటే నువ్వు సింహంలా బ్రతకాలి మరి. వేరే దారే లేదు. ఏంటిది అని ఆలోచిస్తున్నారా? దాని గురించి చెప్పడానికే క్లుప్తంగా, వివరంగా చెప్పేస్తున్నానండి. అందరూ కూడా నేర్చుకోండి. లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఈ ప్రపంచంలో ఎంతోమంది నాయకులను, రాజులను, మహానుభావులను చూసి మనము వారిలా తయారైతే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉంటాం. కలలకంటూ ఉంటాం. మనం ఈ చరిత్రను తిరిగేస్తే, చరిత్రను సృష్టించిన ఏ మహానుభావుడిని తీసుకున్నా వారికి ఉండే ఒక గొప్ప లక్షణం అంకుటితమైన ధైర్యం. గమనించి చూస్తే వివేకానందుల వారిని చూసినా, ఛత్రపతి శివాజీ గారిని చూసినా, మహాత్మా గాంధీ గారిని చూసినా, ఎవరిని చూసినా వారిలో ఉండేది ఒకే ఒక లక్షణం. అదే ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ప్రోత్సహించినా, ప్రోత్సహించకపోయినా, ఎక్కడున్నా, ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా అడవిలో సింహంలా ఒంటరిగానైనా అడుగు వేస్తూ, అనుకున్న దారిలో ప్రయాణం చేస్తూ అనుకున్నది సాధించడం. కాబట్టి మనల్ని కూడా అందరూ రాజులా చూడాలి, గౌరవించాలి అనుకుంటే మనం కూడా సింహంలా జీవించాల్సిందే. వేరే దారే లేదు. నక్కలాగా, పిల్లిలాగా జీవిస్తూ అందరూ మనల్ని రాజులా గౌరవించాలి అనుకుంటే అది ఎప్పటికీ, ఎన్నటికీ సాధ్యపడదు. గుర్తుంచుకోండి. ఇక్కడ చాలా వివరంగా, క్లుప్తంగా ఇచ్చారు. రాజులాగా ప్రతి ఒక్కళ్ళు మనల్ని గౌరవించాలి, మనల్ని అందరూ అలాగే చూడాలి అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ మనందరం కూడా సింహంలా జీవించడం, ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతి విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తూ మనల్ని మనం గుర్తుంచుకునేటట్లు ముందడుగు వేయాలని చాలా క్లుప్తంగా వివరంగా ఇచ్చారు. ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.